శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవిగ్రహ సంచారాన్ని పరిశీలిస్తూ మార్చి 14వ తారీఖున Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area in Malkajgiri and doctor name is Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించినటువంటి రవి సంక్రమణం అంటే రవి ఒక రాశి నుంచి మీనరాశిలోకి మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అంటే ప్రతి గ్రహం ప్రతి రాశి మారుతుంటుంది, కానీ ప్రతి నెల ఖచ్చితంగా ఒక రాశి నుంచి ఒక రాశికి సూర్యభగవానుడు మారడం జరుగుతుంటుంది. ఈ సూర్యభగవానుడు మారడం బట్టే మనకి ఋతువులు ఏర్పడుతుంటాయి, అలాగే వర్షాలు పడుతుంటాయి, ఎండలు వస్తుంటాయి. అంటే సమస్త జగత్తు సూర్యభగవాను యొక్క ఆధీనంలో అతను సంచారాన్ని బట్టి ఆధారపడడం జరుగుతుంటుంది. మరి మీనరాశిలోకి ఈ సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి ఫలితాలు జరిగే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, సూర్యభగవానుడు అగ్నితత్వ గ్రహం. మరి మీనరాశి జలతత్వంతో కూడుకున్నటువంటి గ్రహం. మరి అగ్నితత్వాన్ని కూడుకున్నటువంటి రవి భగవానుడు జలతత్వ రాశిలో ప్రవేశించినట్నే ఎంతో కొంత తన యొక్క ప్రభావాన్ని అంటే తను ఇచ్చే ఫలితాన్ని తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా జన్మజాతకంలో కూడా రవి జలతత్వ రాశుల్లో పడినప్పుడు అంటే కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ మీనంలో కానీ పడినప్పుడు కంపల్సరీగా జాతకుడు రవి బలహీనుడు అవ్వటం వల్ల అనారోగ్య సమస్యలు లేదా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక వ్యసనానికి బలహీనతకి బానిస అవ్వడం జరుగుతుంటుంది. సరే, అది పక్కన పెడితే మనకి మీనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఆ రాహుగ్రహం యొక్క నోట్లోకి ఈ సూర్యభగవానుడు వెళ్ళడం జరుగుతుంటుంది. ఒక విధంగా ఏంటంటే ఇది ఒక గ్రహణం అంటే కాదు, కానీ దీని ఒక గ్రహణ యోగం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారంటే అన్ని గ్రహాలు కూడా సూర్యభగవానుడికి దగ్గరగా వచ్చినప్పుడు తమ యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రుడు మరి అస్తంగత్వం చెందడం వల్ల జాతకుడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అదే స్త్రీ జాతకం అయితే అనారోగ్య సమస్యలు, వివాహంలో ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి. సో ఇప్పుడు మరి సూర్యభగవానుడు అంటే రవిగ్రహం రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాహుకి తన యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. కామన్గా రాహుగ్రస్త చంద్రుడు అంటే మనం చెప్తుంటారుగా, ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు మన గ్రహాలు బలహీనపడతాయని, ఆ సమయంలో అందరూ దైవ ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటారు. బట్ ఏమైనా సూర్యభగవానుడు రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి కొన్ని దుర్యోగాలు ఏర్పడడం జరుగుతుంటుంది. అందులో ముఖ్యంగా రవి పితృకారకుడు కాబట్టి మరి పితృదోషం ఏర్పడుతుంది. సహజ రాశి చక్రంలో పంచమ స్థానానికి రవి ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి అలాగే సంతాన దోషం ఏర్పడుతుంటుంది. ఒక విధమైనటువంటి సర్పదోషం కూడా కొన్ని రాశుల వారికి ఏర్పడడం జరుగుతుంటుంది. రవి ఆత్మకారకుడు అవటం వల్ల అటువంటి సహజ ఆత్మకారకుడు అవటం వల్ల అటువంటి ఆత్మకారకుడు రాహుతో కలియటం వల్ల జాతకుడు తన యొక్క సహజంగా ఉన్నటువంటి లక్షణాల్ని, మంచి లక్షణాలని కోల్పోయి కొద్దిగా విరుద్ధమైన భావంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు అన్నది ఒక ఇండీసెంట్ బిహేవియర్ కలిగిన ప్లానెట్. అలాగే చట్టానికి వ్యతిరేకంగా మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా, అలాగే సమాజంలో ఉన్నటువంటి న్యాయానికి, ధర్మానికి, చట్టానికి కొన్ని కట్టుబాట్లు
గీసుకోవడం జరుగుతుంటుంది ఒక సమాజం అన్నాక. వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటాడు ఈ రాహు. అటువంటి రాహుతో రవి కలియడం వల్ల ఒక విధమైనటువంటి, అంటే గురువుతో రాహు కలిస్తే గురుచండాల యోగం అంటారు. సో దీనికి అంత పేరు మనం పెట్టలేదు, కానీ మొత్తం మీద రాహుతో రవి కలిసి ఈ నెల రోజులు సంచరించడం వల్ల కంపల్సరిగా రాహు కొంత ఆత్మధైర్యాన్ని, ఆత్మబలాన్ని, వివేకాన్ని, సమర్థతని కోల్పోవడం వల్ల మరి ఈ రవి ఏ ఏ భావాలకి ఏ ఏ ప్రాతినిధ్యం వహిస్తుంటాడో వాళ్ళకి ఆయా విషయాల్లో ఒక విధమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్ రవి కాబట్టి మరి రాహు మరి ఈ రవితో కలియడం వలన ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది వస్తుంటుంది. అలాగే మినిస్టర్లకి, ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి ఏదో ఒక అపకీర్తి, ఏదో ఒక అపవాదు, ఇలాంటి చెడ్డ పేర్లు రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది మరి లోక గోచారం ప్రకారం, అంటే దేశ గోచార ప్రకారం ఈ విధంగా కొంత అపకీర్తి రాజులకి, అధికారులకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి ఒక్కరూ కూడా మరి రాహు సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల, సూర్యుడిని పూజించడం వల్ల, ఆదిత్య హృదయం లాంటివి చదవడం వల్ల రవి స్ట్రెంత్ అవుతుంటాడు. రవి ఎంత బలంగా ఉంటే మరి దేశంలో అంత సస్యశ్యామలుగా ఉంటుంది, పరిపాలన చాలా నిజాయితీగా ఉంటుంది, అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తుంటారు, విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటాయి. అందువలన అన్ని గ్రహాల కన్నా రవిగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం. ఆ రవిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం లేకుండా, పెద్దవారు చిన్నవారు అనే భేదం లేకుండా కంపల్సరిగా రవిని ఆరాధించడం వల్ల రవి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ చెడ్డ ఫలితాలు జాతకులకి, ప్రజలకి రాకుండా ఉండే విధంగా రక్షించబడే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో రవి సంక్రమణం సందర్భంగా ధనుస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతాయి. ఈ రవి ఈ ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి, అదృష్టాన్ని ఇచ్చే గ్రహం. ధనుసు రాశి వారి అదృష్టం ఏంటంటే భాగ్యాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ప్రతినిత్యం కూడా వీళ్ళకి దర్శనం ఇవ్వడమో కనబడమో జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల వీళ్ళు అదృష్టవంతులనే చెప్పచ్చు. వీరి జన్మజాతకంలో సూర్యభగవానుడు రవి ఎంత బలంగా ఉంటే జాతకుడికి అంత వైభోగం, అంత అభివృద్ధి, ప్రభుత్వ పదవి, ప్రభుత్వ సహకారం రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి రవి మరి ఈ నెల మార్చి 14న చతుర్థ భావంలోకి రావడం జరిగింది. ఒక విధంగా ఇది అదృష్టకరమైన స్థానమే అని చెప్పచ్చు. అయితే అగ్నితత్వ గ్రహం అయినటువంటి సూర్యభగవానుడు జలతత్వంలో 4వ స్థానంలో ఉండడం, రవి స్వభావసిద్ధంగా సెపరేటివ్ ప్లానెట్ అంటారు దీన్ని. ఈ కారణం వల్ల జాతకుడికి స్థానచలనం జరిగే అవకాశం ఉంది. అంటే మాతృస్థానానికి దూరంగా వెళ్ళే అవకాశం ఉన్నది. అది ఏ విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే 9వ స్థానంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు రవికి చతుర్థ భావం అయినటువంటి మీనరాశి 8వ భావం అవుతుంది. అంటే ఒక్కసారి అక్కడి నుంచి లెక్కెట్టుకుంటే 8 రాశులు తర్వాత 8వ రాశిలో మీనరాశి ఉంటుంది. అంటే ఏదన్నా ఒక అపకీర్తి వల్ల, ఏదైనా తప్పని పరిస్థితుల్లోనో, అంటే ఆస్తిని అమ్మడం వల్ల కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో విద్య నిమిత్తమో ఇంకో కారణం వల్ల ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి మారవలసి రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏదన్నా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకైతే విద్యకి ఆటంకం రావడం కానీ, మరి వృత్తి వ్యవహారాల్లో ఇబ్బంది కలగడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా కొద్దిగా తప్పనిసరి పరిస్థితుల్లో ప్లేస్ మారడం జరుగుతుంది. కొంత బ్యాడ్ నేము, కొంత అపకీర్తి, దుష్కీర్తి రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ రాహుతో కూడా కలిసి ఉండడం. అయితే జాతకుడు చేయకూడని పనులు చేయడం వల్ల కానీ, ఏదో ఒక అలవాటుకో బలహీనతకో లోనవడం కానీ,
లేదంటే ఏదన్నా ఒక ఈజీ మనీ కోసం ఏదైనా ఆన్లైన్ గేమ్స్ ఏదో ఇబ్బంది పడడం వాళ్ళకి కూడా మరి అతను వేరే ప్రాంతానికి మారడం కొన్నాళ్ళు ఏదన్నా ఉండడం జరుగుతుంది. లేదంటే మరి విద్యార్థులు అయితే హాస్టల్కి వెళ్ళడం, లేదంటే చిన్నపాటి ఉద్యోగులు అయితే వేరే ఉద్యోగం చూసుకొని ప్లేస్ మారడం, ఏదో ఒక పొరపాటు వల్ల ఏదో ఒక చేయకూడని కార్యక్రమం వల్ల జాతకుడు అపకీర్తి పొందే అవకాశం ఉంది. ఈ కారణం వల్ల ఉన్న ప్లేస్ మారే అవకాశం అయితే ఉన్నది. సో ఇది వ్యక్తిగతంగా బలవంతంగా ఉన్నవాడు పర్వాలేదు, కానీ ఏమాత్రం బలహీనకి గురైన గతంలో చేసిన పొరపాట్లకి ఇప్పుడు పనిష్మెంట్ రావడం జరుగుతుంది. దానికి అదనంగా రాహుతో కలిసి ఉన్నాడు. ఎప్పుడైతే భాగ్యాధిపతి రాహుతో కలిశాడో జాతకుడు మన సంస్కృతి కాని వాటికి, మన సాంప్రదాయం కాని వాటికి నిజాయితీగా వెళ్తున్నాడు అన్యాయంగా మన యొక్క రూల్స్ అతిక్రమించడం, లా అండ్ ఆర్డర్ అతిక్రమించడం, ఈ విధంగా ఇబ్బంది పడడం, పెద్దవారిని ఎదిరించడం, అంతర్జాతీయ నేరస్తుల్లాంటి వాళ్ళతో చేతులు కలపడం కానీ, వాళ్ళని అనుసరించడం కానీ, ఇతర మతస్థుల ఆచారాలు పాటించడం కానీ, ఏదో ఒక ఇబ్బంది జాతకుడికి రావడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల 100% మరి ఎటువంటి మనకి సంబంధం లేని కార్యక్రమాల్లో పాల్గొకూడదు. ఎవరికన్నా మనకి ఏదన్నా సంభవసిద్ధంగా వీళ్ళకి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి. ఏ ఫేస్బుక్ ద్వారానో, ఏ బస్సులోనో, ఏ ఫ్లైట్లోనో పరిచయం అయి అనుకోకుండా ఫోన్ చేసి వాళ్ళు ఏదో సహకారం మిమ్మల్ని అడగొచ్చు. ఎందుకంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని కలిసి ఏ లోన్ విషయంలోనో ఇంకో దాంట్లోనో ఏదో సంతకం పెట్టమనొచ్చు. అనుకోకుండా ఇలాంటి వాటిలో ఇరుక్కునే అవకాశం ఉంది. మీ మంచితనానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పరిచయం లేని వాళ్ళతో ఎటువంటి డీలింగ్స్ పెట్టుకోవద్దు. ఇక భాగ్యాధిపతి రాహుతో కలిసి ఉండడం వల్ల తండ్రి గారికి ఏదైనా ఇబ్బంది కలగడం కానీ, వారికి ఏదైనా సడన్గా హెల్త్ ప్రాబ్లం లాంటిది కూడా ఈ నెలలో, అంటే మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. సో అలాగే మీ సంతాన విషయంలో కూడా పిల్లలు కొంత దారి తప్పుతున్నారని, మీ మాట వినడం లేదని, వాళ్ళ యొక్క అలవాటు, ఆలోచన, ప్రవర్తనలో ఏదో మార్పును కూడా గమనించే అవకాశం ఉన్నది. సో ఏదైనప్పుడు కూడా సంతాన విషయంలో కానీ, తండ్రి గారి విషయంలో కానీ వ్యక్తిగతంగా మీకు కూడా ఇటువంటి ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు 100% సూర్య భగవాన్ని ఆరాధించడం, గతంలో కన్నా ఈ నెలలో ఎక్కువగా వీలైతే ఏదైనా సూర్య దేవాలయాన్ని దర్శించడం కానీ, సుదర్శన హోమం లాంటి దాంట్లో పాల్గొనడం కానీ, లేదా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల కానీ, లేదంటే గోధుమ నూకతో చేసినటువంటి హల్వా లాంటిది పిల్లలకి పంచిపెట్టడం, గోశాలలో గోవులకి మరి ఇటువంటి హల్వా పెట్టడం వల్ల కొంతవరకు ఇటువంటి చికాకుల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో అవినీతిపరుడైన అధికారి వల్ల కానీ, రాజకీయవేత్త వల్ల కానీ మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరికి ఎటువంటి వివాదాలకి వెళ్లకుండా మన పని మనం చేసుకుంటూ ఎక్కువగా దైవాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ దైవమే మనల్ని రక్షించే అవకాశం ఉంది. స్వస్తి.